హలో అండి. ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో పావు కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. దానిలోనే ముప్పావు కప్పు బియ్యం వేసుకుని ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న దానిలో 2.5 కప్పులు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత ఒక కడాయిలో ముప్పావు కప్పు బెల్లము, అరకప్పు పంచదార, హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఒకసారి రైస్ని ఇలా గరిటతో మెదుపుకోవాలి. బెల్లం పాకం రావక్కర్లేదండి, కరిగితే చాలు. ఇలా కరిగిన బెల్లాన్ని అన్నంలోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, ఇంకెక్కువైనా గట్టిపడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో పావు స్పూన్ ఇలాచీ పౌడరు, నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, దానిలో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాన్ని చక్కెర పొంగల్లో వేసుకుని కలుపుకోవాలండి. అంతే అండి, దేవుడికి నివేదించడానికి చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది.